బాలికలు బాగా చదువుకోవాలి అనేటువంటి ఆలోచన తొలి నుంచి కూడా ప్రభుత్వాలు చేస్తూ ఉంటాయి. ఎందువల్లనంటే సాధారణంగా మధ్యతరగతి దిగువ మధ్యతరగతి కుటుంబాల్లో ఒక ఆలోచన ఉంటుంది. అదేంటంటే అబ్బాయిలు చదువుకోవడానికి వెళ్ళాలి కానీ ఆడపిల్లలకి చదువేందుకు, వాళ్ళ ఇంటి దగ్గర ఏదో పని చేసుకుంటే చాలు అనేటువంటి ఆలోచన ఒకప్పుడు బాగా ఎక్కువగా ఉండేది. అది క్రమక్రమంగా తగ్గుతూ వచ్చింది. ఇవాళ బాలికలకి మంచి విద్యను అభ్యసించే విధంగా సౌకర్యాలు ఇవ్వాలనేటువంటి మాట వచ్చేటప్పటికీ వాళ్ళది ప్రత్యేకమైన అవసరం ప్రకారం ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సౌకర్యాలు, అందులోనూ ప్రత్యేక అవసర సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఆ విషయంలో తప్పనిసరిగా మేము కూడా దృష్టి పెడతాం. దాంతోపాటు ఇవాళ ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి వితరణశీలత్వం ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో ₹4 మనం ఖర్చు పెట్టగలం అనేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి పెద్దలను కూడా ఒక పిలుపిస్తున్నాం. మీరు ఎలాంటి పాఠశాలలను దత్తత తీసుకున్నటువంటి పాఠశాలల్లో స్కూలు బిల్డింగు, క్లాస్ రూములు ఇవి ప్రభుత్వం చేస్తుంది. కానీ ఈ టాయిలెట్స్ కానీ ఇతరత్ర సౌకర్యాలు కల్పించే విషయంలో సమాజంలో ఉన్నటువంటి వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, ₹4 సంపాదించే వాళ్ళు కొంచెం ముందుకొచ్చి అలాంటి సౌకర్యాలు కల్పిస్తే మన పాఠశాలలు బాగా జరుగుతాయి. పాఠశాలలు బాగుంటేనే మంచి పౌరులు తయారవుతారు. విద్యాభివృద్ధి జరిగితేనే సమాజం బాగుంటుంది. క్రీడాకారులు కానీ చాలామంది రాజకీయ నాయకులు కానీ వాళ్ళు ప్రైవేటు పాఠశాలల్లో చదివే ఆ స్థాయికి వచ్చారనేటువంటి మాటను మాత్రం మీరందరూ నమ్మండి. ప్రైవేట్ పాఠశాల అన్నాను, క్షమించండి. ఇక్కడ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే చాలామంది పైకి వచ్చారు, ఆ రకమైనటువంటి స్థాయికి ఎదిగారనేటువంటి మాట మనందరం గుర్తించాలి. అందుకే ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ కూడా నేను ప్రత్యేకమైనటువంటి కారణం ఏంటంటే ప్రైవేట్ మాస్టర్ వచ్చాము ఒకసారి